కూల్ స్కల్పింగ్ అనేది ఇది చాలా అధునాతనమైన పద్ధతి. ఈ కూల్ స్కల్పింగ్ అనేది మనకు చర్మంలోని ఫ్యాట్ను ఫ్రీజింగ్ పద్ధతి ద్వారా మనకు తొలగించడం జరుగుతుంది. ఫస్ట్ ఈ కూల్ స్కల్పింగ్ అనేది మనకు చాలా సంవత్సరాలుగా అందుబాటులో ఉంది. ఈ కూల్ స్కల్పింగ్ అనేది ఇప్పుడు చాలా లేటెస్ట్గా ఉన్న అల్ట్రా కూల్ స్కల్పింగ్ అనే పరికరం ద్వారా మేము అందుబాటులోకి తెచ్చాము. సో ఈ అల్ట్రా కూల్ స్కల్పింగ్లో ఈ చర్మం పైన మనకు ఈ ప్రోబ్ను మనం ఉంచినప్పుడు కూల్ వేవ్స్ అనేటివి చర్మంలోని ఫ్యాట్ను టార్గెట్ చేసి ఆ ఫ్యాట్ను సెల్ను కంప్లీట్ డెస్ట్రాయ్ చేస్తుంది. ఆ ఫ్యాట్ సెల్స్ అనేటివి మనకు ఈ ఫ్యాట్ మెటబాలిజంలో చేరి బాడీ నుంచి బయటికి పంపే పద్ధతిని కూల్ స్కల్పింగ్ అంటారు. ఈ కూల్ స్కల్పింగ్లో మనకు ఈ డబల్ చిన్ కానీ, హ్యాండ్స్లో ఉన్న ఫ్యాట్ కరగడం కానీ, అబ్డోమిన్ ఫ్యాట్ కరగడం కానీ, లేకపోతే థైస్ కానీ, మనకు హిప్ కానీ, బ్యాక్ కానీ ఉన్న ఫ్యాట్ను తొలగించుకోవచ్చు. ముఖ్యంగా ఈ కూల్ స్కల్పింగ్ అనేది ఎవరు చేసుకుంటే మనకు చాలా బాగా ఉంటుందంటే, సో చాలామంది ఏంటంటే అంత డైట్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు, వాకింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. కానీ కొంతమందికి ఏంటంటే ఈ వంశపారంపర్యంగా మనకు ఫ్యాట్ అనేది కొన్ని సందర్భాల్లో నిలబడిపోతుంది. లైక్ చాలామంది మనకు చిన్నతనం నుంచి కొద్దిగా బొద్దుగా ఉంటారు. బొద్దుగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా ట్రై చేస్తారు మనకు వెయిట్ తగ్గడానికి, లేకపోతే ఈ బాడీ షేప్ మాడ్యులేషన్. సో వీళ్లకు చాలా బాగా పనికొస్తుంది. అదేవిధంగా వెయిట్ ఉన్న వాళ్ళు ఈ వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, జిమ్ కానీ చేరినప్పుడు కొద్దిగా ఏరియాల్లో మనకు ఈ ఫ్యాట్ అనేది అలాగే పేర్కొని పోతుంది. దాన్ని ఏంటంటే హిడెన్ ఫ్యాట్ అంటారు. ఈ హిడెన్ ఫ్యాట్ను టార్గెట్ చేయడానికి ఈ అల్ట్రా కూల్ స్కల్పింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ అల్ట్రా కూల్ స్కల్పింగ్లో ఎవరైతే మనకు తీసుకుంటారో వాళ్ళ బేసల్ మెటబాల్ రేట్ అనేది 18 to 25 ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. సరే, మనకు ఈ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది చాలామంది మాట్లాడుతూనే ఉంటారు. ఇది ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే, సో పర్సన్ హైట్, వెయిట్ దాన్ని బేస్ చేసుకొని మనకు క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు అల్ట్రా కూల్ స్కల్పింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం, ఎవరికి పనిచేస్తుందో తెలుసుకుంటున్నాం. సరే, ఈ అల్ట్రా కూల్ స్కల్పింగ్ ద్వారా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనేది చాలామందికి ఉన్న క్వశ్చన్. సో మనకు ఈ అల్ట్రా కూల్ స్కల్పింగ్ అనే పరికరాన్ని, అంటే అధునాతన పద్ధతులు ఇప్పుడు ఏ అయితే అందుబాటులో ఉన్నాయో వాటికి ఇంతకుముందు మార్కెట్లో ఉన్న మిషన్స్కు చాలా వ్యత్యాసం ఉంది. ఇది వరకు అల్ట్రా కూల్ స్కల్పింగ్ అనేది మనకు ఆ ప్రోబ్స్ చర్మం పైన పెట్టినప్పుడు ఈ ఏ అయితే కూల్ వేవ్స్ అనేటివి పోయినప్పుడు కొంతమందికి స్కిన్ బర్న్ కావడం, రెడ్డిష్గా కావడం, లేకపోతే వాపు రావడం, ఆ బర్న్స్ అనేటివి అలాగే ఉండిపోవడం జరుగుతుంది. బికాజ్ దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకు ఈ టార్గెట్ అనేది ఫ్యాట్ సెల్స్ను డైరెక్ట్గా 90 degreesలో చేయడం, మనకు స్కిన్ను మనకు ఈ మిషన్స్లోకి, ప్రోబ్లకి సక్ అనేది ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. జరిగినప్పుడు ఏంటంటే మనకు చర్మం ఎరుపు కావడం, లేకపోతే బర్న్స్ కావడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే పేషెంట్ చాలా అనీజీగా ఫీల్ అవుతాడు. సో ఇప్పుడున్న పరికరాల్లో ఈ అడ్వాన్స్డ్ అల్ట్రా కూల్ స్కల్పింగ్ అనే పరికరం ద్వారా మనకు ఈ కూల్ వేవ్స్ను చర్మం పైకి పంపించడం అనేది 360 degreesలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఈ 360 degreesలో మనకు డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు స్కిన్ బర్న్స్ అనేటివి తక్కువ ఉంటుంది, ఫ్యాట్ సెల్స్ అనేటివి యూనిఫామ్గా మనకు డెస్ట్రాయ్ అవుతుంది. సో రెండవది ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చే టెక్నికల్ పరంగా ఎక్విప్మెంట్స్ అనేటివి, ప్రోబ్స్ అనేటివి 4 probes ఉన్నాయి. 4 probes డిఫరెంట్ సైజెస్లో ఉంటుంది. ఈ 4 probes అనేటివి మనకు ఉండడం వల్ల అట్ ఎ టైం అనేది 4 probes పెట్టడం వల్ల టైం అనేది చాలా సేవ్ అవుతుంది. సో నెంబర్ 1, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ దాంతో టైం సేవ్ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. అంటే స్కిన్ బర్న్స్ కానీ, రెడ్నెస్ కానీ తక్కువ ఉంటుంది. పేషెంట్ ఎవరైతే క్లయింట్ అనేది వాళ్ళు వెయిట్ లాస్కి కానీ, ఇంచ్ లాస్కి కానీ వస్తారో వాళ్ళు ట్రీట్మెంట్ తర్వాత వెంటనే వాళ్ళ వర్క్స్, రొటీన్ యాక్టివిటీస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. అందులో చాలా తక్కువ సమయంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాన్ సర్జికల్ లైపోలైసిస్ ట్రీట్మెంట్ అనేది మా క్లినిక్లో అందుబాటులో ఉంది. సో మీకు ఎవరైనా
ఇంచ్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ లేకపోతే ఎక్కువ ఎక్సర్సైజ్ ఎక్కువ కాలం మీరు వెయిట్ తగ్గడానికి శ్రమించి ఈ హెడ్ అండ్ ఫ్యాట్ను తగ్గించుకోవడానికి ఈ అల్ట్రా కూల్ స్కల్పింగ్ అనేది చాలా మంచి పద్ధతి. సో మీరు ఒకసారి ఈ అల్ట్రా కూల్ స్కల్పింగ్ను ట్రై చేయొచ్చు.